అత్యంత నీచమైన పరిస్థితులు జరిగేది శత్రువుల మధ్య కాదు, ప్రేమికులు అనబడే వాళ్ల మధ్యే. సరే, మనుషులకి తమ అభిప్రాయాలుంటాయి. ఎవరినైనా ప్రేమిస్తున్నారంటే వాళ్లపై ఎలాంటి అభిప్రాయం ఉండకూడదు. ప్రేమంటే అదే. ప్రేమంటే మరో జీవాన్ని తీర్చిదిద్దేందుకు సిద్ధపడ్డం, ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా. అభిప్రాయమంటే ఒక వ్యక్తిని ఒక చట్రంలో ఇమడ్చడమే. ప్రేమంటే ఒక వ్యక్తిని ఒక కొత్త సంభావ్యతలోకి వెళ్లేలాగా తోడ్పడ్డం. ఈ రెండూ కలిసి సాగలేవు. అది నిజంగా ప్రేమతో కూడిన బంధమైతే అందులో అభిప్రాయాలకు తావుండకూడదు. కేవలం తోడ్పడ్డమే ఉండాలి. వారి గురించి ఆ క్షణానికి అవసరమైనట్టు తీర్మానం చేస్తారు, మెరుగయ్యేలాగా తోడ్పడ్డానికి, తరువాతి సంభావ్యతకు తీసుకువెళ్లడానికి. అంతేగాని వాళ్లపై అభిప్రాయాన్ని ఏర్పరచుకోరు. అభిప్రాయాన్ని ఏర్పరచుకున్న మరుక్షణమే ఆ జీవాన్ని ఓ కొత్త సంభావ్యతలోకి తీసుకువెళ్లడంపై మీకు ఆసక్తి ఉండదు. వాళ్లని మీ అభిప్రాయం అనే గిరిలో ఇమడ్చాలనుకుంటారు. పైగా ఆ విధంగా ఇమడనప్పుడు మీరు నిరాశపడతారు. అదలా పనిచేయదు. ప్రాథమిక యంత్రాంగమే తప్పైనప్పుడు అది ఎలా పనిచేస్తుంది? ఏదో అనుకోకుండా పరిస్థితి కొత్తగా ఉండటం వల్ల, అది హనీమూన్ సమయం కాబట్టి బహుశా కొన్నాళ్లు పనిచేయచ్చు, కానీ ఆ తర్వాత అది పనిచేయదు.